ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో గల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు కాటన్ క్యాండీ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను విద్యార్థులు తల్లిదండ్రులు వీక్షించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కరెస్పాండెంట్ జగదీష్ మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకత, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విలువలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సిబిఎస్ అఫిలియేటెడ్ స్కూల్గా ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియజేశారు. మార్వెల్ బుజ్జి హనుమంతరావు పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించారు. It is token number 1671. 1671. 1671. No one? You can come later also to collect your prize. Check your token number 1671. Low student-teacher ratio. Hired many new competent teaching staff for all grades. Special well-experienced staff for high school. The training to teacher will be organized starting from the commencement of academic. Qualified sports teachers who have been instrumental for taking students up to state and national level competitions. Students nurtured with consciousness to the underprivileged and social services. Karate, skating, arts. Teachers are offered resources and workshops to aid for better and effective teaching. Regular parent-teacher conferences to keep the parent well informed about their children's academic progress and needs. Special importance taken for quality school cultural activities. Transportation facilities for near and far students to attend the school. Qualified and attentive school administration staff who are responsible for providing the care and services to the students and parents. Zero tolerance to indisciplined activities. Thank you.
హలో అండి, దిస్ ఇస్ జగదీష్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒంగోల్, సిబిఎస్ఈ స్కూల్. యాక్చువల్లీ ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే కార్నివాల్ కైండ్ కాటన్ క్యాండీ అని మన హైదరాబాద్ పబ్లిక్ స్కూలు పిల్లలందరితోటి చిన్న చిన్న బిజినెస్ స్టాల్స్ రన్ చేసి అకాడమిక్స్తో పాటుగా మన స్కూల్ ఎలాగో 8 years నుంచి అకాడమిక్స్ చాలా బాగుంటాయని పేరు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు బిజినెస్ స్కిల్స్ పిల్లలకి బిజినెస్లు ఎలా చేయాలి, మ్యాథ్స్ ఎలా చేయించుకోవాలి, మనం ఏదైనా చిన్న స్టోర్కి వెళ్తే ఎలా చేయించాలి ఏంటి అనేది ఇదంతా కొంచెం పిల్లలకి అవగాహన రావాలి అన్న ఉద్దేశంతో కొంచెం యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని చేద్దాం అనేది నాకు స్కూల్ పెట్టిన దగ్గర నుంచి ఉండే చిన్న కోరిక. సో వీళ్ళందరిలో నుంచి బాగా షార్ప్గా ఉండేవాళ్ళు పిల్లలు ఎవరైనా ఇట్లాంటివి చిన్న చిన్న వాటితో ఇన్స్పైర్ అయ్యి రేపొద్దున ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యారు, ఒక బిజినెస్ మ్యాన్ అయ్యారు అని నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి. సో దానికోసం ఇట్లాంటి చిన్నగా పిల్లలు ఇన్కల్కేట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ కాటన్ క్యాండీని కండక్ట్ చేస్తున్నాము. ఐ గెస్ ఇట్ సీమ్స్ ఒంగోలులోనే ఫస్ట్ టైము. యాక్చువల్గా 10,000 టోకెన్స్ తెప్పించాము ఈరోజు. 10,000 టోకెన్స్ కూడా అయిపోయాయి, అంత క్రౌడ్ వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ది పేరెంట్స్. మా బ్రదర్ బుజ్జి గారు కానివ్వండి, మా పేరెంట్స్కి, పిల్లలకి, వెల్ విషర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. స్పెసిఫిక్లీ మీడియా వాళ్ళు, మనకి ఎప్పుడు చూసినా మనం ఏ ప్రోగ్రామ్ పెట్టినా మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు మనల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలకి దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు పెట్టారు? దట్స్ వాట్, బిజినెస్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి పిల్లలు. యాక్చువల్గా ఇది ఏంటంటే మనం జనరల్గా ఏంటంటే కొంతమంది నెగిటివ్గా పబ్లిసిటీ కోసం అనుకుంటారు, బట్ స్టిల్ ఇది పబ్లిసిటీ కోసం చేసేది కాదు. మన పిల్లల్ని ఎలా సేల్ చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా ఉండాలి అనేది ఫ్యూచర్లో వాళ్ళకి చాలా అవసరం. మనకి మార్కెటింగ్ స్కిల్స్ ఇంపార్టెన్స్, బిజినెస్ స్కిల్స్ ఇంపార్టెన్స్ ఇప్పటికీ మనకి తెలుసు. ఇంకా ఒక 10 years తర్వాత, 15 years తర్వాత పిల్లలు ఎలా ఉంటారు, ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఎలాగ బిజినెస్ చేసుకోవాలి, ఎలాగ ఉద్యోగాలు తెచ్చుకోవాలి అనేది ఈ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. దాని గురించి అది ఇప్పటి నుంచే కొంచెం స్లోగా ఇన్కల్కేట్ చేస్తే రేపు రాబోయే కాంపిటేటివ్ వరల్డ్కి చాలా పకడ్బందీగా పిల్లల్ని రెడీ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇలాంటి చిన్న చిన్నవి చేస్తూ ఉంటాము. యాక్చువల్లీ ఇది కూడా చాలా స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేసాం, బట్ కొంచెం లార్జ్ స్కేల్ అయ్యింది దానికి అదే. సో దట్స్ హౌ మీడియా దాకా వచ్చింది ఈ ప్రోగ్రామ్. ఈ ఫెస్ట్లో మీ స్కూల్ వాళ్ళనే వేరే స్కూల్ వాళ్ళు కూడా? అలాగే చాలామంది పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తెచ్చుకుంటారు కదా, అన్ని స్కూళ్ళని వాళ్ళ పిల్లలు ఇష్టం అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ చదువుతున్నారు. యాక్చువల్గా బయట స్కూళ్ళ పేరెంట్స్ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటున్నారు మనతో పాటుగా.